रंग सारी गुलाबी चुनरिया रे, रंग सारी गुलाबी चुनरिया रे, मोहे मारे नजरिया सावरिया रे, मोहे मारे नजरिया सावरिया। ఎల్లుండి నా వెడ్డింగ్ చాలా ఎక్సైట్మెంట్గా, చాలా ఎమోషనల్గా, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక వైపు నుంచి బాధ, ఒక వైపు నుంచి హ్యాపీనెస్, నేను ఒక కొత్త లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నాను అనే ఒక ఎక్సైట్మెంట్. ఇంకో సైడ్ నా ఫ్యామిలీని మిస్ అయ్యి ఎమోషనల్గా, అలా మిక్స్డ్ ఎమోషనల్స్ ఉన్నాయి. మా డాడీ ఎలా అంటే, నేను ఒక ఓన్లీ వన్ అండ్ డాటర్ని మా ఇంట్లో. చాలా కేర్, చాలా గారాబం నాకు మా ఇంట్లో. ఇలా కొంచెం ఇది తీసి అలా పెట్టమ్మా అని కూడా నన్ను ఎవరు నాకు చెప్పరు, అంత గారాబం మా ఇంట్లో. అలా ఈ లవ్ని, ఈ కేర్ని అన్నిటినీ అన్నిటినీ మిస్ అవుతాను, చాలా మిస్ అవుతాను. ఇన్ని ఇయర్స్ నా జర్నీ వీళ్ళతోటి, నా లవ్, ఇంత కేర్ చాలా మిస్ అవుతాను. नजरिया सावरिया रे, మా తమ్ముడి గురించి, వాడు నాకు ఒక సెకండ్ ఫాదర్ లాగా అనమాట. ఆఫ్టర్ మై డాడ్ నన్ను అంతగా కేర్, నన్ను అంతలా కేర్ చేసి, నా రెస్పాన్సిబిలిటీస్ని అంతలా, మా ఇంట్లో ఇది కావాలి, అది కావాలి, ఏది చెయ్యాలన్నా మా తమ్ముడే. ఈవెన్ దో నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ అయినా, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అయినా, ఏదైనా వాడు నాకు లిటరల్లీ, వాడు ఒక సెకండ్ ఫాదర్ లెక్క. మా డాడీ తర్వాత నేను అంతగా వాడిని, అంత రెస్పాన్సిబుల్ పర్సన్గా, అంత కేర్గా పర్సన్ని చూసిందంటే మా తమ్ముడిని మాత్రమే. లవ్ యూ బంటు. డాడీకి లిటరలీ నేను చాలా అంటే చాలా మిస్ అవుతాను వాళ్ళని. ఇంటి నుంచి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి మూమెంట్ ఎక్కువ మా డాడీని చాలా మిస్ అవుతాను. ఎందుకంటే మా ఇద్దరి బాండ్ చాలా ఉంటుంది. అవన్నిటినీ నేను ఈ 3 days తర్వాత చాలా మిస్ అవుతాను దాన్ని. మిస్ యూ మమ్మీ పప్పా.
अरे मालिक एक गलती हो गई है क्या हो गया? प्रिया